హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఘోర విషాద సంఘటన జరిగింది. స్పాట్‌లోనే 7గురు కన్నుమూత. ఇంకా పరిస్థితి విషమం. మరికొందరి పరిస్థితి అయితే బాలేదని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. గుజరాత్‌లోని బనాస్కాంత జిల్లాలో అబు పాలన్పూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్బాల్గఢ్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ట్రక్ ఎస్యూవీ అయితే కనుక ఒక ఇన్నోవా కార్ ఎదురెదురుగా రెండు కూడా ఢీకొనడంతో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎంతగా ఉందంటే కారు సగభాగం నుజ్జునుజ్జయిందంటున్నారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం గుజరాత్ నుంచి రాజస్థాన్ వైపు వెళ్తున్న ట్రక్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. డివైడర్ని దాటి రోడ్డుకు అవతల వైపుకు దూసుకువెళ్లిన ట్రక్ ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత ట్రక్కు కారును కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి చివరికి రహదారిపైనే పల్టీ కొట్టింది. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న 9 మంది రాజస్థాన్కి చెందినవారని పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఒక పేషెంట్ను తీసుకుని వారంతా పాలన్పూర్కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక అలాగే మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని, నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అమీర్గఢ్ పోలీసులు, స్థానిక పరిపాలనాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలు, గాయపడిన వారిని బయటికి తీసేందుకు భారీ యంత్రాలను ఉపయోగించారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.